మల్టీ స్టారర్ మూవీస్కి పెంచింది గౌరవం. ఆడియన్స్ చేయాలి గారాబం, తెరపై చూడాలి వీళ్ళ రుద్రతాండవం. నిజంగా అండి, మల్టీ స్టారర్ మూవీ అంటే ఈజీ కాదు. ఇద్దరు హీరోలతో మనం చూసాం, ఆర్ఆర్ మూవీ చూసాం. ఎంత సక్సెస్ అయినా మా హీరో అని గొడవపడ్డారు. కానీ వీళ్ళ ముగ్గురు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం మెయిన్ కనిపించినా కానీ వీళ్ళిద్దరి నారా రోహిత్ గారు, వీళ్ళు మంచు మనోజ్ గారి సీన్ కూడా చాలా బాగున్నాయి. ఎంత మెయిన్గా పెట్టినా ముగ్గురు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్ గారు. ఇంకా హీరోయిన్ అయితే అదితి శంకర్ వెన్నెల సాంగ్ చాలా సూపర్ అనిపించింది. ఆమె డాన్సింగ్ కానీ. ముగ్గురు ఫ్లాప్ హీరోసే కదా, మరి దీంతో మంచి కంబ్యాక్ పడినట్టు అనుకోవచ్చు. డైరెక్టర్ వాళ్ళ ఆకలి, ముగ్గురు హీరోస్ ఆకలి తన ఆకలి తీసుకున్నాడు. వాళ్ళని ఒప్పించడం ఒక విషయం అయితే, వాళ్ళను హ్యాండిల్ చేయడం సినిమా ముగించే వరకు ఏ గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం పెద్ద విషయం. ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా సూపర్ అండి. మూవీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అంటే రెగ్యులర్ ఉండే ఎమోషన్సే కనిపించాయా, కొత్తగా ఏదైనా స్టోరీ? చాలా సూపర్గా అనిపించాయండి. ముగ్గురు హీరోస్ ఉన్నారు కదా, మనం ఇంతకుముందు ఇద్దరు గ్యాప్ ఇచ్చి చూసాం, ఇద్దరు హీరోలు చూసాం. అంటే ఎక్కువ చూడలేదు కానీ ముగ్గురుని పెట్టి తీశారు కదా, అది హ్యాండిల్ చేయడం అంటే చాలా ఈజీ కాదు. వాళ్ళని బేస్ చేసుకుంటూ స్టోరీ, ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్ కానీ బీజిఎం కూడా ఫైట్ సీన్స్లో బాగా పెట్టారు. ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ గారి అగ్రెషన్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. ఆయన